ప్రపంచంలో ఉన్న మూవీ లవర్స్ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే 'లిటిల్ హార్ట్స్' రీసెంట్ రిలీజ్ అయిన మంచి ఫీల్ గుడ్ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే మంచి జోక్స్ ఆఫ్ పార్ట్ మూవీ. ఇందులో యాక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. ముందుగా ఎవరంటే మౌలి. తను ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్ వైస్‌గా తన కంటెంట్‌ని తను రివీల్ చేసుకుంటూ ఏదో కామెంట్ లెక్క కొట్టుకుంటూ అలాగలాగా ఒక మెంబర్‌గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక మంచి వెబ్ సీరీస్‌లో అలాగే పెద్ద పెద్ద సినిమాలు ఇప్పుడు స్టార్ట్ అయిపోయాడు. ఒక చిన్న సినిమా వచ్చి పెద్ద హిట్ కొట్టాడు రీసెంట్ టైమ్‌లో అయితే చాలా గ్రేట్. ఈ మూవీలో మెయిన్ హైలైట్ ఏందంటే సినిమా స్టోరీ టెల్లింగ్ చాలా బావుంటది. ఫుల్ అండ్ ఫన్ అన్నమాట. మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతూనే ఉంటారు. ఫుల్ ఎంగేజ్ చేస్తది. మీ మైండ్ సెట్‌లోనే ఒక మంచి ఎమోషన్ క్యారీ చేస్తది. చిన్నప్పుడు మనం చైల్డ్‌హుడ్ నుంచెల్లి ఒక లవ్ అలాగే ఒక కేరింగ్ లైఫ్‌కెళ్ళినప్పుడు ఎలా స్ట్రగుల్ అవుతాము, ఎలా ఎంజాయ్ చేస్తామో ఒక ఫన్ అండ్ ఫ్యామిలీతోటి ఎలా ఉంటామని జెప్పేసి ఫుల్ అండ్ ఫ్లెడ్జ్‌గా ఈ సినిమాలో చూపించారు. చాలా న్యాచురల్‌గా తీశారు. ఎందుకంటే, ఈ సినిమాలో స్టోరీ వైస్ అలాగా ఉంటది. ఈ సినిమాలో అన్ని హంగులతో కలిసిన ఈ సినిమా అనమాట. ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే, మనం రియల్ లైఫ్‌లో అంటే మనం యూట్యూబ్‌లో చూసినా, ఇన్‌స్టాలో చూసినా కొందరు మెంబర్స్ ఉంటారు. సో, 'జై కృష్ణ', 'శివ మౌలి' సో, వీళ్ళందరూ కొంతమంది ఇంపార్టెన్స్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో, ఫ్రెండ్లీగా ఉంటాయి. సో, అలాంటి వాళ్ళు ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు ఇంకో బూస్టప్ ఇచ్చినట్టయింది. ఈ సినిమా మెయిన్ ప్లాట్ మొత్తం ఫన్ జనరేట్ చేసుకుంటూ ఎళ్తుంటది. సో, ఎమోషన్‌ని క్యారీ చేసి ఉంటది. అలాగే ఇందులో ఉన్న సాంగ్స్, లిరిక్స్ చాలా బావుంటాయి. డైలాగ్స్ అంటే మనకి రియాలిటీ లైఫ్‌లో మన రియల్ లైఫ్‌లో జరిగిన కొన్ని సన్నివేశాలుంటాయి. స్కూలు, కాలేజు అలాగే లవ్ సీన్స్ ఉంటాయి. అలాగే ఎమోషన్ కోర్స్ కొన్నుంటాయి. బేసికల్లీ ఈ సినిమాని ఐ లైక్డ్ ఇట్. ఎందుకంటే ఇంత మంచి ప్యూర్ ఆఫ్ ఫన్‌ని మనం ఈ రీసెంట్ టైమ్‌లో అసలు ఎంజాయ్ చేయలేదు. ఎక్కువ మనం ఇన్‌స్టాలో వాటిలో ఎంజాయ్ చేసుంటాం. ఈ సినిమానైతే చాలా నేచురల్‌గా తీశారు. ఎందుకంటే బేసిక్ కాన్సెప్ట్ ఏందంటే, ఒక లవ్ ఎమోషన్ గాకుండా ఫన్ తోటి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌లోని చాలా బాగా తీశారు. ఆ ఎమోషన్ ఎక్కడ మిస్ కాలేదు. ప్లస్ ఏందంటే, ఈ సినిమా అనేది బేసిక్ ఒక స్టోరీతో ప్లాట్ రన్ అవుతుంటది. ఈ సినిమాలో ఏందంటే, చాలా వరకు యూజ్ ఆఫ్ ఎమోషన్ అండ్ కామెడీ ఉంటది. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే, దీంట్లో రాజీవ్ కనకాల గారున్నారు. అలాగే పెద్ద పెద్ద కో ఆర్టిస్ట్ అలాగే యాక్టర్స్ కూడా పెద్దవాళ్ళున్నారు. అలా మ్యూజిక్ కూడా ఇచ్చి పడేసాడసలకి. మామూలుగా లేదసలకి. ఈ సినిమాని థియేటర్‌లో అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే, ఈ సినిమాలో హ్యూజ్ ఆఫ్ కామెడీ ఉంది. మీరైతే ఎక్స్‌పెక్టింగ్ చేస్తారో అదే ఉంటది. ప్లస్ ఏందంటే స్టోరీ వైస్‌గా చూసుకుంటే చాలామంది కొంతమంది అంటున్నారు, రొటీన్ స్టోరీ, రొట్టె స్టోరీ అదే ఫన్ అని. జస్ట్ ఏందంటే మనం టికెట్‌కి మనం న్యాయం చేశామా లేదా? నేను పెట్టిన పైసలకి నాకైతే వర్తబుల్. ఎందుకంటే సినిమా అంత బాగా నచ్చింది. ప్లస్ మస్తు ఎంజాయ్ చేసిన చాలా రోజుల తర్వాత. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మనం కొంచెం హ్యాపీ అయితాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే కదా మనం డబ్బు స్టఫ్ ఇచ్చినట్టయితది. యంగ్ జనరేషన్‌కి. మన వాళ్ళు కూడా ట్రై చేసి ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి మనం మంచి మూవీస్ వస్తే బాగుంటది అనుకుంటాం కదా! ఈ సినిమాని థియేటర్‌లో చూడండి. ఎందుకంటే థియేటర్‌లో చూసాక మీరు చెప్తారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా?